ఈ ఊరి పేరు వినుకొండ అని నాకు తెలుసు, కానీ అనకొండగా తయారైంది ఇప్పుడే వింటుండా నేను. ఇది వినుకొండ లేకపోతే అనకొండ. ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు వంతబాడే ఈ పోలీసు వాళ్ళు అనకొండగా తయారు చేసినటువంటి ఈ వినుకొండని, ఈ గ్రామంలోనే ఈ వినుకొండలోనే రషీద్ అనే అతన్ని పరమ కిరాతంగా చంపినటువంటి పరిస్థితిలో నిజమైన ముద్దాయిల్ని, అసలు ముద్దాయిల్ని పూర్తిగా ఈ పోలీసు వారు, ఈ వ్యవస్థ ముద్దాయిలుగా చేర్పించినటువంటి పరిస్థితిలో బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆదేశంతో, వారి యొక్క డైరెక్షన్లో రషీద్ వాళ్ళ కుటుంబం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత జరిగినటువంటి అన్యాయానికి మేము ఎదురొడ్డు పోరాడి వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేయడం జరిగింది. గత 8 నెలలు 9 నెలల కింద అనుకుంటాను, ఏనుగులవారి పాళెంలో ఒక స్త్రీని మానభంగం చేసి నీళ్ళల్లో తొక్కేసినటువంటి కేసు ఈ రోజుకు కూడా పురోగతి లేదు. దానిలో ముద్దాయిలు ఎవరని తేల్చినటువంటి పరిస్థితి కూడా ఈ పోలీసు చేయలేనటువంటి పరిస్థితిలో సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని నేను చెప్తున్నా, ఇది వినుకొండ లేకపోతే ఏళ్ల చేతిలో పడి అనకొండ అయిందా. ముఖ్యంగా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకలూరుపేటలో చెప్పడం జరిగింది. నేను ఏమి చెప్పానో అది తెల్లారి జరిగింది. నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి? సో ఈ విధమైనటువంటి ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని ఏకోజాన్ 5 గంటలకి రాత్రి తన చేలో తన భార్య తన మిర్చి పంటకాడు కాపలా పడుకో ఉంటే వీళ్ళు ఈపూరు ఎస్ఐ పేరు రమేష్, ఉమామహేశ్వరరావు, వారు వాళ్ళ బృందం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా? దీనిలో ఏమన్నా బూతులు ఉన్నాయా? దీనిలో ఏమైనా అబ్సినిటీ ఉందా? ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కుదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్లర్ పాలన కన్నా దారుణంగా లేదా, దుర్మార్గంగా లేదని ప్రజల ముందుకి ఖచ్చితంగా ఈ విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్పినా మరలా చెప్తుండా, మీరు ఎంత అణగదొక్కడానికి ట్రై చేసినా అంత గట్టిగా ప్రజలు సమూహమై సంఘటితం అవుతారు. ఖచ్చితంగా ఈరోజు ఇది ఇష్యూ జరుగుతుండగానే బ్రహ్మనాయుడు గారికి తెలిసింది. బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇమ్మీడియట్గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెవులు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మమ్మల్ని కార్యోన్ముఖంగా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది నాగేశ్వరరావు రక్షణ కోసం. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ప్రతిరోజు చెప్పాడు, ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా, ఏ కార్యకర్తకి నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అనుకుంటుంది, మిమ్మల్ని రక్షిస్తుందని చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాగేశ్వరరావు గారికి ఒక క్షణాల్లో అది బ్రహ్మనాయుడు గారి దండం పెట్టాల్సి వస్తుంది. నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టు జరిగింది నా కాన్స్టిట్యుయెన్సీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. ఇంత గలబా చేసేతలకి ఇంకొకటి కూడా చెప్తానండి. నాగేశ్వరరావు గారిని తీసుకుపోయి ఇల్లీగల్గా స్టేషన్లో పెట్టకుండా పక్క రూమ్లో బంధించినటువంటి పరిస్థితి చెప్పాడు నాగేశ్వరరావు. కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో, ఏ చిత్రహింసలో పెడతారని ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ ముట్టడి ఆ పదం వాడకూడదు, ఖచ్చితంగా స్టేషన్ చుట్టూ తన నాగేశ్వరరావుని రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలు పెట్టనీయకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల లీడర్కి నమస్కారం, 2 చేతులు దండం పెట్టారు. దీనికంతా కారణం
దీనికంతా కారణం కూడా ఇక్కడ ఒక గొప్ప నాయకుడు, వినుకొండక నాయకుడు, అనకొండక నాయకుడు కాదు ఆయన. ఈ వినుకొండను అనకొండగా తయారు చేసి ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా ఈ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఖచ్చితంగా పోరాడతాం, ఏమీ భయపడే ప్రశ్న లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న చీవ కుట్టినా కూడా మొత్తం పార్టీ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిలబడతాం. వాళ్ళకి ఖచ్చితంగా పోరాడతాం మా కార్యకర్తల తరఫున, మా నాయకుల తరఫున. ఈరోజు రుజువైంది. మీరు అనుకుంటున్నారేమో అధికారం శాశ్వతం కాదు. ఈరోజు ఒక్క నాగేశ్వరరావుని వారు భార్య వాళ్ళ కల్లాంకాడు కాపలా ఉంటే తీసుకపోతే ఎన్ని హృదయాలు, ఎంత మంది ఆయనకి రక్షణగా నిలబడ్డారో చూడండి. అదే చెప్తుండా, మీరు ఎంత తీవ్రంగా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే అంత తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ఖచ్చితంగా పోరాడతాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తకి, వాళ్ళ లోకల్ లీడర్కి జరిగిన ఇబ్బందికి ఎంతమంది అతనికి రక్షణగా ఉన్నారంటే నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బలం మాకు. ఇక్కడ అదే నేను అడిగిన, అన్నా నువ్వు ఎక్కడున్నావు, నీకు ఎట్ట తెలిసింది అన్న అంటే, నేను మిమ్మల్ని తీసుకుపోతున్నా ఎట్టొచ్చింది అన్నకు మెసేజ్ వచ్చింది. ఆ టైం అప్పుడు జగన్ అన్నకు చెవులో వేశాడు. మేబీ అరౌండ్ 6 ఏమని చెప్పాడు, 6, 7:30 చెప్పు ఉండాలి జగన్ అన్న చెవులో. 7 గంటలకు జగన్ అన్న చెప్పాడు మిమ్మల్ని 5:30 తీసుకుపోతే ఆయన తెచ్చి. 7 గంటలకు జగన్ అన్న మమ్మల్ని కానీ ఎప్పుడు పోతారు, మీరు ఏం చేస్తారు, నాయకుల కోసం మమ్మల్ని పంపిస్తుంది. సో ఒక గొప్ప నాయకుడు గొడుగు కింద ఉన్నాం మనం. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి ఖచ్చితంగా వారి చేతులకు బలం చేకూరుస్తాం. వారి నాయకత్వంలో పనిచేస్తాం. ప్రతి కార్యకర్తకి రక్షణ ఉంటాడు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిన్న లావొక్కంత అని ఒక పద్యం ఉంది కదా గజేంద్ర మోక్షంలో, ఆ మొసలు ఏనుగును పట్టుకుంటే అది చిన్న పద్యం ఉంది. శ్రీ మహావిష్ణువు వచ్చినాడు. అట్ట శ్రీ మహావిష్ణువు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారు, ఈ పల్నాడు బ్రహ్మనాయుడు గారు దిగి ఇక్కడ ప్రతి కార్యకర్తకి రక్షిస్తున్నాడు. చాలా సంతోషం. మేమందరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారి వారి ఆధ్వర్యంలో మీ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి శక్తి వంచన లేకుండా, మాకు భయం అంటే తెలియదు, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం. మా పోరాటం కొనసాగద్ది. ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వేళ్ళతో ఖచ్చితంగా పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది. వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు. 3:30 గంటల సినిమా. ముఖ్యంగా అండి, ఇమీడియట్గా వారు నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడానికి ఫస్ట్ భయపడ్డది ఏంటంటే పోలీసు వారి తెరస్తుండగానే ఉదయం బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వారు మా పేరు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు, వీరు ప్రసాద్ గారు, ఆయన శ్రీకృష్ణుడు, మొత్తం రథం దోలింది ప్రసాద్ గారే. సో ప్రసాద్ గారు శ్రీకృష్ణుడు గారిని పిలుస్తుంటారు నేను ఈ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకున్నాం మీకోసం. మీకు నిజంగా మిమ్మల్ని లోపల పెట్టిన దానికి క్షణాల్లో మీకోసం ఈ పార్టీ యంత్రాంగం మొత్తం కదిలింది. ఎందుకంటే ఇంత దుర్మార్గమా నిజంగా నాగేశ్వరరావు గారు, వాళ్ళు ఈ పని చేయకుంటే మీ యొక్క అది ఉంది కదా మీడియా కాన్ఫరెన్స్, అది ఒక 10,000 మంది 20,000 మందికి తెలిసిండేది. ఇప్పుడు రాష్ట్రం అంతా నాగేశ్వరరావు గారు హీరో అయిపోయాడు. నేను అడిగాను నాగేశ్వరరావుని, నువ్వు ఏం చదువుకున్నావా అంటే, నేను చదువుకోలేదు, నా బిడ్డలు చదువుకున్నాను. నువ్వు కానీ చదువుకుంటే మేము బోర్డులు తిప్పేసి బస్ స్టాండ్లో బఠానాలు అమ్ముకోవచ్చు, వకీలు పని కూడా చేయను. నిజంగా చాలా హుందాగా మాట్లాడు, చాలా మంచి భాషతో మాట్లాడు. ఇక్కడెక్కడైనా ఉందా, బూతులు ఉన్నాయా? సెటైర్ ఉంది. సెటైర్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. సెటైర్ ఉంది అంతే. నువ్వు పథకాలు ఏదో చెప్తారు, ఏదో సామెత ఉంటే ఇంకేదో చెప్తారు, చెప్పకూడదు సామెత అది. నువ్వు చెప్పిన పథకాలు నువ్వు అమలుపరిస్తే ఈ పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? దీన్ని వదిలేసి నువ్వు ఎవరయ్యా ఏమయ్యా ఇల్లో రామచంద్ర మా బిడ్డకి అవ్వబడేది, నువ్వు చెప్పిన పథకాలే అని అడిగితే
ఇది నాకు అర్థం కాలేదు. ఈ పోలీసు వ్యవస్థని మీరు ఎక్కడ ఇంత వాడుకుంటారా? ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఏ విధమైనటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఎవరు ప్రశ్నిస్తే, హిట్లర్ కూడా చేయలేదండి ఈ విధంగా జ్యూస్ని యూదుల్ని. ఒక్కసారి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఫస్ట్ రైక్, సెకండ్ రైక్, థర్డ్ రైక్ చదవండి జర్మన్ హిస్టరీలో. హిట్లర్ కూడా గెస్టాపోతే ఈ విధంగా చేయలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి పడుతుంది. కాబట్టి మీ యొక్క అధికారం ప్రజలకు మేలు చేసేదానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. అది మీ చేత కాదని మాకు తెలుసు. అది ప్రజల్ని మీరు హింసించేదానికి మీ అధికారం వాడితే ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఒక విధమైనటువంటి తీవ్ర ఉద్రిక్త వస్తుంది. ఆ ఉప్పెన్లో ఎవ్వరు కూడా నిలిచే ప్రశ్న లేదు, కొట్టకపోయేదని.